ఏసీపీ సార్ మీ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోయిందా? విజయ్ నీ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. సరే రండి గేమ్ స్టార్ట్ చేద్దాం. అరే అరే యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి. యాక్టింగ్ బాగానే ఉంది. ఈ కాపండి. విజయ్ 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 ఏమైంది విజయ్? ఏమైంది విజయ్? విజయ్ ఏమైంది? విజయ్ 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 ఏమైంది? విజయ్ 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 లేండి. ఏమైంది సార్? విజయ్ 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 ఇస్ నో మోర్. విజయ్ 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 సో ఓకే ఓకే అదంతా ఏమొద్దు. వీడు కన్ఫర్మ్ సార్, చనిపోయారు. ఈజ్ డెడ్. ఎలా అని తెలిసిందా? సార్ ఇప్పటి వరకు సాలంకి సార్ ఏమీ చెప్పలేదు సార్. అలాగా? ఏమైంది? ఇంకా ఏది కనిపెట్టలేదా ఏంటి? అరే నువ్వు సార్, మీరు వచ్చారంటే అందరూ నూరెళ్ళ పెట్టాల్సిందే కదా సార్. అవును, ఇలా చూడండి. ఇతని కళ్ళు ఎంత పెద్దవిగా మారిపోయాయో చూడండి సార్. వీడి బాడీలోకి అంతటి కఠినమైన విషం పోయింది. అందుకనే వీడి గొంతు దగ్గర నుంచి బాడీ మొత్తం విపరీతమైన వేడి పుట్టి చీరిపోతుంది సార్. మంచే జరిగింది. దారుణమైన వ్యక్తి కదా, వాడే చచ్చిపోయాడు. ముక్తి దొరికింది. కానీ ఇంత దారుణమైన డ్రింక్ని ఎందుకు తాగాడు? వీడు తాగలేదు సార్, మరి ఇతని చేత ఎవరో తాగించారు. ఎవరు? అదిగో అతనే సార్. ఓ ఓ ఏసీపీ సార్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్ ఈయన నన్ను ఆయన పార్టీకి అలాగా? ఏసీపీ సార్ ఎంజాయ్ చేయడానికి వచ్చారా ఇక్కడికి? ఇలా చూడండి సార్, నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఏమి రాలేదు. మరి ఏంటిది? గ్లౌస్. గ్లౌసా? ఇక్కడికి ఎందుకు వేసుకున్నావు? ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఇగో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేదు. యు ఆర్ అ సస్పెక్ట్. ఏంటి? నేను సస్పెక్టా? వీడు దారుణమైన వాడని ప్రపంచానికే తెలుసు. నంబర్ 1 స్మగ్లర్ వీడు. వీడు పిలిచాడు అని మీరు ఇక్కడికి వచ్చారు. సంతోషంగా ఉండడానికా? ఇక్కడ పార్టీలో ఏం జరుగుతుందో చూడ్డానికే నేను వచ్చాను. పార్టీలో ఏం జరుగుతుందంట? అరే ఏంటిది? ఇంకా కన్నీళ్ళు వస్తుంది. వీడు మీ బంధువా ఏంటి? లేదా? మరి ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఆయన చనిపోయారు. ఇక మీద మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఎన్ని రోజులు డబ్బులు ఇచ్చేది ఈయనే. మాకు డ్రెస్ కి మేకప్ కి అన్నిట్లకి. మా కుటుంబం కూడా ఇతనిచ్చే డబ్బులతోనే నడుస్తుంది. ఇక మీదట మేము ఏం చేయగలం? మాకేం అర్థం కావట్లేదు. లేదంటే ఏంటి? వేరే ఎవరైనా పట్టుకోండి. అక్కడికి వెళ్ళి వాడుతూ ఉండండి. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. అవును సార్, నేను ఒక ఫిలిం యాక్ట్రెస్. ఓ యా యా ఫిలిం యాక్ట్రెస్. ఫ్లాప్ ఫిలిం ఉంది కదా, లావారి సారీ, అందులో ఉన్నారు కదా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ పైన కూడా ఈయన ఖర్చు పెట్టారా ఏంటి? అవును సార్, ఈయన నాకు ఫిలింలో బ్రేక్ ఇచ్చారు. తర్వాత నాకు కాల్ చేసి ఈ రోజు పార్టీ ఉందని చెప్పారు. తర్వాత నేను వచ్చాను.
మేడం మీరు ఫుల్గా మత్తులో ఉన్నారు. ఏయ్ నీ పనేంటో అది చూసుకో. ఆటోకి ఎంత అయింది? ఎంతైందో చెప్పు. 100 రూపాయలు. తీసుకో, వెళ్ళమని చెప్తున్నానా? మాయా మేడం, మీరు ఫిలిం యాక్టర్స్ మాయానే కదా? అవును మీరు విజయ్ పార్టీకి వచ్చారా? అవును, దానికోసమే వచ్చాను. మరి మీరు? నేను ఏసీపీ ప్రద్యుమన్, సిఐడి. ఏసీపీ? హాయ్ సార్. హలో. మాయా. ఏ హాయ్. హాయ్ రోహిణి. ఎవరు? ఇతను రాకేష్. యాక్చువల్లీ మేమిద్దరం విజయ్ పార్టీ కోసం వచ్చాం. హో అలాగా. హాయ్. హాయ్. హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్, ప్యూర్ జెంటిల్మెన్. అలాగా. హో వావ్. సరే గాని మాయా, ఈ పార్టీకి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో వస్తావని నాకు ఇప్పటి వరకు చెప్పనే లేదు. ఈయన కాదు, ఈయన ఏసీపీ ప్రద్యుమన్ సార్. ఓ యా, ఐఎమ్ సారీ. నైస్ టు మీట్ యూ సార్. సేమ్ హియర్. లోపలికి వెళదామా? రండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఏసీపీ ప్రద్యుమన్ సార్. ఈ డైసెస్ ఇప్పుడు నా చేతిలోనే చూడండి. ఏం జరగబోతుందో చెప్తుంది. కొత్త ఆట, స్నేక్ అండ్ లేడర్ లాగా. ఎవరు ముందు సెంటర్కి వెళ్తారో వాళ్ళు నేను చేసిన ఈ డ్రింక్ని తాగబోతున్నారు. ఈ వైకుంఠపాళి ఆట చూపించడానికి నన్ను పిలిచావా? మీకు ఒక సంతోషమైన విషయం చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. నేను బయలుదేరుతున్నాను. నిరంతరంగా డెన్మార్క్కి వెళ్ళబోతున్నాను సార్. మీరంత ప్రయత్నించినా కూడా పోయినసారి నన్ను కోర్టులో వదిలేశారు కదా సార్. మీరేమీ చేయలేరు నన్ను అస్సలు. నిన్ను కోర్టు వదిలేసి ఉండొచ్చు, కానీ నేను నిన్ను వదలలేదు. ఏసీపీ ప్రద్యుమన్ ఇంకొకడికి అవకాశం అస్సలు ఇవ్వడు. రేపొద్దున నేను ఫ్లైట్లో ఎగిరిపోతాను. రేపు ఉదయం నువ్వు కళ్ళు తెరిస్తేనే కదా. ఓకే రండి, ఆటను ప్రారంభిద్దాం. ఓ మై గాడ్. రాకేష్, ఏయ్ సెంటర్కి మధ్యలో నువ్వే ఉన్నావు. ఎస్ రాకేష్, 7 7 7 7. ఎస్. 3 4 5 6 7. కంగ్రాచులేషన్స్. ఆ డ్రింక్ తాగే అర్హత ఫస్ట్ నీకే దక్కింది.
ఇదిగో రాకేష్, ద బెస్ట్ డ్రింక్. తాగు. ఆ తర్వాత డాన్స్ ఆన్ ఫైర్. అరే తాగు, వాసన చూస్తున్నావేంటి? తాగు తాగు. ఏంటిది? ఏం చేస్తున్నారు? అరే, రాకేష్, అరే, వద్దు. రాకేష్, వద్దు. దయచేసి ఆపండి. రాకేష్, విజయ్, ఏంటిది? ఏంటిది? అరే టెన్షన్ అవద్దు సార్, అతనికి ఏం కాదు, వచ్చేస్తాడు, బాధపడకండి. రండి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఆరు. రా రాకేష్ రా. రాకేష్, మీకేం కాలేదుగా? ఓకే. ఏంటి విజయ్, ఏమిచ్చావు నువ్వు? గొంతంతా తెగ మండిపోయింది. ఇప్పుడు తెలుస్తుందా నిప్పు ఎలా ఉంటుందని? డైస్ ఎక్కడా? ఇక్కడున్నాయి. ఈవిడైపోయాడు. విజయ్, నువ్వు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయావే. మరి ఇప్పుడు నువ్వు బయటికి ఎలా వస్తావు? ఒకే ఒక మార్గంలోనే బయటికి రాగలవు, అది కూడా నేను చేసే డ్రింకుని తాగి. ఈసారి నేను చేస్తాను డ్రింకుని. తాగుతావా నేను చేసే స్పెషల్ డ్రింక్ని? చంపా చమేలి. డ్రింక్ ముందుగానే రెడీగా ఉంది కదా? లేదు 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 లేదు, ఖచ్చితంగా లేదు. ఏసీపీ ప్రద్యుమన్ ఇంకొకరికి అవకాశాన్ని అస్సలు ఇవ్వడు. వీడేమన్నా మందు తాగుతాడా, మందులో స్నానం చేస్తాడా? అది మత్తు వాసనలోనే నీ తలకి మత్తెక్కింది అనుకుంటాను. అబ్బా, నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ 50 రకాల డ్రింక్స్ ఉన్నాయి, వీటిలో ఏది తాగి చచ్చాడో తెలియడం లేదు. అరే వాళ్ళు కూడా ఈ డ్రింక్స్ ని తాగుంటారు కదా, వాళ్ళు ఎందుకు చావలేదు? సార్, మేమేమి మందు తాగలేదు సార్. విన్నావా, వీళ్ళు ఎవరు మందు తాగలేదు. అయితే మందులో నువ్వు వేలు పెట్టావా ఏంటి? అవును సార్, వేసి తీరాలి. ఎందులో ఏదుందో అందులోనే కదా వెయ్యాలి. అయితే ఇక్కడ పేడ ఉంటే అందులో కూడా వేలు పెడతావా ఏంటి? అవును సార్, పెడతాను. పెట్టాల్సి వస్తే పేడలోనైనా పెడతాను. అయినా ఇన్ని సంవత్సరాలు సిఐడిలో నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు? విచారించొచ్చు కదా, ఎందుకు బుద్ధిని ఉపయోగించట్లేదు? తెలివిగా ఆలోచించు. తెలివా? తెలివిని ఉపయోగించడానికి నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు కదా సార్. సరే సరే సరే. వీడు దేన్ని తాగారు? సార్, ఇతనే డ్రింక్ తాగాడు. వాళ్ళు డ్రింక్స్ తాగలేదని చెప్పారు, మరి మీరేంటి ఇలా చెప్తున్నారు? అది అసలు డ్రింక్ కాదు సార్. అయితే ఏంటి? నేను చెప్తున్నాను కదా సార్, ఇందులోనే అతను ఏదో కలుపుకొని తాగాడు. ఇందులోనా? చూడు. వద్దు సార్, వద్దొద్దు. అరే ఇందులో అలా ఏముంది? సార్, ఇందులో చాలా ఎక్కువ ఉంది సార్. ఏది ఎక్కువ ఉంది? ఏసీపీ సార్కి తెలుసు సార్. ఎందుకంటే దాన్ని తయారు చేసింది అతనే. ఓ ఓ ఓ ఒక మనిషిని పైకి పంపేసి ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. నేనేమి ఎవరిని పైకి పంపలేదు సార్. సార్, అది తాగిన తర్వాత చనిపోయారు. విన్నారా? అడిగాను. అయితే
ఇందులో ఏముంది? సార్ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, మీకు అర్థం కాదు. ఆ, ప్రద్యుమన్, నువ్వు మందుల నుంచి దూరంగానే ఉంటావు. మరి ఎప్పుడు ఇది అలవాటైంది? ఎప్పుడు డ్రింక్ చేసావు? కాలేజీ నుంచే. అరే, కాలేజీలో తాగావా? కానీ నేను ఎప్పుడు నిన్ను అలా చూసిందే లేదే. ఏంటి సార్, నేను ఇంతవరకు డ్రింక్స్ని తాకింది కూడా లేదు, ఇంతకు ముందు తాకలేదు. కాలేజీ సమయంలో ఇది జరిగి ఉండొచ్చు. అందరూ సరదాగా మాట్లాడుకునేవాళ్ళం, లైఫ్ని ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది, ఆడపిల్లలు మగపిల్లలు అందులో ఉండేవారు. ఆ సమయంలో మీరు కాలేజీలో దొంతలుగా పుస్తకాలు పెట్టుకొని తిరుగుతుండేవారు. ఫ్రెండ్షిప్. ఏయ్, ఏం చెప్పాడు? హలో సార్, కాలేజీలో బుక్ లేకుండా వేరేముంటుంది అక్కడ? సార్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం పుస్తకాలతో పాటు ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉన్నాయి. ఆ, ఇలాగా ఎవరికి తెలియకుండా ఒకరిని పైకి పంపించే నాలెడ్జ్ నీకు ఉంది ప్రద్యుమన్. ఏ విషయంతో ఒకరి ప్రాణం పోతుందనేది నీకు బాగా తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా నాకు తెలుసు, కానీ నేను వీడిని చంపలేదు. మేము కూడా చంపలేదు సార్. మరి అయితే నేనే చంపాను. మీరందరే కదా వాడితో కూర్చున్నారు. మీరు తాగారు కదా, వీడు మాత్రం ఏం తాగారు? చంపా చమేలి. చంపా చమేలి ఎగతాలు చేస్తున్నారా ఏంటి? అరే లేదు సార్, ఈ డ్రింక్కు పేరు ఏసీపీ సారే పెట్టారు. నేను ఎప్పుడు ఆ పేరు వినలేదే. నేను కూడా వినలేదు. హలో, ఈ చంపా చమేలి అంటే ఏంటది? కాస్త చెప్తావా? చంపా చమేలి అని ఏదో పేరు పెట్టాను సార్. అరే అయితే ఇది ఏంటి? అది చేసి చూపించు. ఎందుకు? దేనికోసం నేను చేయాలి? ఎందుకంటే ఈ వ్యక్తి దేన్ని తాగి చచ్చిపోయారో అది నాకు తెలియాలి. మీకేమన్నా మతి చెల్లించిందా సార్? అర్థం చేసుకోండి, మీరు 1వ నెంబర్. ఒక నిమిషం, ఏమన్నావు నువ్వు? మీరు దీన్ని ఒప్పుకోరు కదా? వద్దు, చూడకుండా ఒప్పుకోను. సరే సార్ ఒక్క నిమిషం సార్. మీరిచ్చిన ఈ చంపా చమేలిలో విషం ఉంది సార్. ఏవయ్యా, నువ్వు పిచ్చోడువయ్యావా? ప్రద్యుమన్, అదే రకమైన గ్లాసే కదా ఇది. ఇప్పుడు వాసన చూడండి, వాసనని చూడండి. సలంకి హా, స్మెల్ చేయి. నేనా? అవును, వేరెవరు? నిజంగా ఉంటున్నారా? వాసన చూడవయ్యా. బాగానే ఉంది. ఓకే, సరేనా? ఇలాగివ్వు. గ్రీన్ బెర్రీ, బ్లూ బెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, తర్వాత డాష్ లైమ్, లెమన్, మన యొక్క ఆ, అదేంటో నాకు తెలుసు. సటార్. ఓవర్గా చేస్తున్నాడు. అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. నన్ను ఇంప్రెస్ చేస్తున్నాడా ఏంటి? టాటర్ క్రేప్, ఇందువల్ల ఏమవుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదిగోండి సార్, చంపా చమేలి రెడీ అయింది. ముందు వాసన చూడండి. ఏమైంది? చిత్రోలి సార్, సరిగ్గానే ఉందిగా చంపా చమేలి. అది కూడా సరే, కానీ దీన్ని తాగి ఆవిడ చచ్చిపోయాడు. అలాగని వీళ్ళు చెప్తున్నారు సార్, నేను చెప్పలేదు. అలా అయితే దీన్ని తాగి చూడాలి. తాగి చూడాలి. సార్ వద్దు, తాగొద్దు. అందులో డ్రాగన్ ఫ్రూట్ ఉంది, తాగొద్దు. అది తాగకుండా ఎలా తెలుసుకోగలవు? నువ్వే చెప్పు. సార్, ఏసీపీ సార్ అందులో ఏదో కలిపారు. ఏం కలిపావు? సార్, ఆ బాక్స్ లో ఏదో ఉంది. సార్, ఈ బాక్స్ లో ఏమీ లేదు, ఇది విజయ్ తీసుకొచ్చిన బాక్సే. ఈ బాక్స్లో ఏముంది? సార్, ఇందులో ఉన్న మదక్కల్ చిల్లీని వేశాను సార్. సార్ 3 సార్లు కలిపారు సార్. అవును, 3 సార్లు తిప్పా, కానీ ఇది మదగ చిల్లీ సార్. తిరు. సార్, ఇది మదగ చిల్లీనే సార్, ఇందులో ఏమీ లేదు. 3 సార్లు కలుపు. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలిసి తీరాలి. సార్,
మీరు అడుగుతున్నారన్నందువల్లే ఇందులో వేస్తున్నాను మదగ చిల్లి. కానీ ఆ తర్వాత ఏం జరిగినా నాకు బాధ్యత లేదు. పెట్టు. ఓకే సార్. ఈ స్పెషల్ డ్రింక్లో మీరు అడిగారని మదగ చిల్లీని కూడా నేను వేస్తున్నాను. తాగండి సార్. మీకోసం ఒక 2 సార్లు ఎక్స్ట్రాగానే తిప్పుతున్నాను సార్. ఇవ్వు. తీసుకోండి సార్. చంపా చమేలి రెడీ. ఇది ఏంటో నేను చూస్తాను. సార్ వద్దు సార్, తాగొద్దు సార్. వాడు ఎలా చచ్చిపోయాడా, ఎలా కలిపెట్టాలి? ఈ జ్యూస్ తాగితే ఎవరైనా చనిపోతారా? ఆ? అది కాదు సార్. సార్ 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 సార్, సార్ సార్ తాగొద్దు. సార్ మీకేమన్నా అవుతుందేమో తాకండి. సార్, సార్ వద్దు వద్దు సార్, సార్, చెప్పేది వినండి సార్. చెప్పేది వినండి. సార్, ప్లీజ్ సార్. సార్ ఆల్రెడీ సార్, ఎవరో తాగి ఆల్రెడీ చనిపోయారు. ఎవరో మీరు చనిపోయారు. అంతా చేయొద్దు. ప్లీజ్. వద్దు సార్. సార్, చెప్పేది వినండి సార్. చెప్పేది సార్, వినండి. చెప్పేది తాగొద్దు. సార్, తాగొద్దు. వద్దు సార్. సార్, 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 చెప్పేది వినండి సార్. సార్ ఇప్పుడు అర్థమవుద్ది ముళ్ళు బాధేంటో. సార్ సార్ ఓకే. సార్ ఏమైందో చెప్పండి. సార్ ఏంటి ఏమైంది సార్? సార్ సార్ అరే సార్, అరే ఏంటి ఇలా చేస్తున్నారు? ఏయ్, ఏంటి తాగడానికి ఇచ్చావు? ఏసీపీ. సార్ 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 మై గాడ్. సార్ సార్ జాగ్రత్త. సార్ సార్ ఏమైంది సార్ మీకు? ఇతను చనిపోయాడు. గట్టిగా చెప్పకు, ఆయనకి వినపడిపోద్ది. సార్కి ఎలా వినపడుతుంది? ఆయన ప్రాణాలతోనే లేరే. అంత సాధారణంగా ఈయనేం చనిపోడలే సార్. సార్ సార్ ప్రపంచంలోనే కారమైన చిల్లీని ఈయన డ్రింక్లో నేను వేశాను. అయినా నేను చావలేదు. చూసారా చూసారా? సరే సరే సరే, లేకండి లేకండి. ఇంకో 2 సార్లు తిప్పుంటే ఏం జరిగేదో ఏంటో. ప్రద్యుమన్, నీ చంపా చమేలి వల్ల ఈ విజయ్ ఖచ్చితంగా చావలేదు. నువ్వు ఖచ్చితంగా అందులో వేరేదో ఒకటి కలిపావు. లేదు సార్, నేను ఏది కలపలేదు. గుర్తు చేసి చూడు. హా, పుదీనా ఆకులు. పుదీనా ఆకులా? పుదీనా ఆకులే. కానీ పుదీనా ఆకుల్ని నువ్వు నా డ్రింక్లో చేర్చలేదే. ఎగ్జాక్ట్లీ సార్. ఆ చంపా చమేలి డ్రింక్లో పుదీనా ఆకులే హైలైట్. ఆ పుదీనా ఆకుల్ని నీ పేరేంటి? రఘు. నాకు పుదీనా ఆకులు కావాలి రఘు. ఎస్ రఘు, పుదీనా ఆకులు తెమ్మని నేను నీతోనేగా చెప్పాను. సార్. అది అరే సార్, నేను వెళ్ళి పుదీనా తీసుకొస్తాను. ఇక్కడ నుంచునే బదులు వెళ్ళి తీసుకుని వస్తాను. 1 నిమిషం టైం ఇవ్వండి. మాయానే చెప్పింది నేను వెళ్ళి తీసుకొస్తాను అని. నేనా? మాయానే తీసుకొచ్చింది ఈ పుదీనా ఆకుల్ని. మాయా, మాయా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. మాయా, పుదీనా ఆకుల్ని నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చావు మాయా? అది ఎక్కడి నుండి తీసుకొచ్చావు? పుదీనా చెప్పు, నిజం చెప్పు. సార్, పుదీనా ఆకుల్ని నేను గార్డెన్ నుంచి తీసుకొచ్చాను. అది ఇక్కడే ఎక్కడో ఇక్కడ అది ఇక్కడే అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఆ పుదీనా ఆకుల్ని? విషం నిండిన ఆకు. అదే సార్, విషం నిండిన ఆకులు. సార్, అది
పుదీనా ఆకులు కనిపించట్లేదు. బాస్ నేను చూస్తాను. బాస్ దొరికింది. ఇదిగో చూడండి సార్, మింట్ ఆకు. ఈ ఆకుకి విషం ఉందని తెలుసు. చూసారా, విషయం ఇక్కడి నుంచే వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇందులో మష్రూమ్ కూడా ఉంది. ఈ అసలు ఇక్కడ మష్రూమ్ చూడండి, మష్రూమ్ ని ఇక్కడ విషపూరితమైనది. నాటారు. ఓ అయితే విషయాన్ని తీసుకొచ్చింది నువ్వే. అరే మాయా తిరుగుతున్నట్టు. మాయా ఉండు. అరే మాయా ఏమైంది? మాయా మాయా సార్, మాయా స్పృహ తప్పిందనుకుంటా. ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈమె మీద కన్నేసి ఉంచండి. సార్ కొన్ని బడ్స్ ఇవ్వండి. దీన్ని చూడండి సార్. సోలంకి, ఇప్పుడు వెంటనే నాకు ఒక విషయాన్ని చెప్పండి. ఈ మింట్ ఆకుల్లోనూ మష్రూమ్లోనూ విషం ఉందా లేదా? వెంటనే చెప్పండి. ఇలా చూడు, ఇలా ఏడవకు. నీ మనసుని గట్టిపరచుకో. నాన్నయ్య నా కంటే ముందు చనిపోతుంటే మీరేంటంటే నన్ను ఏడవద్దు అని ఎలా చెప్పగలుగుతున్నారు? జరిగింది ఏదో జరిగిపోయింది, ఏమి చేయలేం. అన్నయ్య. అవును, వీడు మీ అన్నయ్య. అవును సార్. సో సాడ్, సో సాడ్. కళ్ళు ముందే అన్నయ్య చనిపోయారు. ఆ డ్రింక్ ని చేసింది ఏసీపీ సార్, కానీ అది విజయ్కి ఇచ్చింది ఎవరు? ఎవరు ఇచ్చారు? ఈ అమ్మాయి ఇచ్చింది. లేదు సార్, మేము అలా ఏం ఇవ్వలేదు. అయితే ఎవరు ఇచ్చారు? సార్, ఇచ్చింది ఆయనే. సార్ నేనెలా? మీరే కదా సార్ ఇచ్చారు. మీరే గొడవ పడ్డారు కూడా. సార్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. డబ్బు కాసిపడి తనే విజయ్ వెంట తిరుగుతోంది సార్. ఏంటి తిరుగుతున్నావు? సార్ ఆయన వెళ్ళారు టెర్రస్ పైకి. చంపా చమ్మేలి రెడీ అయిందా? అది సాలంకి, సాలంకి. సాలంకి. ఏమైంది సార్, ఎందుకలా డాన్స్ వేస్తున్నారు? నాకు పెళ్లి అవబోతుంది. పెళ్లికి వెళ్ళి ఎవరైనా ఇలా డాన్స్ వేస్తారా సార్? హలో, నేను కడుపుని పట్టుకున్నానని తెలుస్తుంది కదా, కథక్ చేస్తున్నానా? అలా ఉన్నప్పుడు కూడా పిలుస్తున్నావు చూడు, నాకేం జరుగుతుంది? కడుపులో నొప్పున్నట్టు అనిపిస్తోంది. అవును, నొప్పుడుతుంది. ఇంకా చాలా జరుగుతుంది. ఇంకేమవుతోంది సార్? నల్లటి మేఘాలు సౌండ్ రాలేదా ఏంటి? లేదు. లేదా? లేదు. సలోంకి, టాయిలెట్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడుంది. ఈ ఏసీపీ పగ తీర్చుకున్నాడు, అర్థమైందా? అందులో 3 సార్లు కలిపాడు, నువ్వే చూసావు కదా? అవునవును సార్. కానీ నేను ఓటమిని ఒప్పుకోను. ఆ ఏసీపీ ఏ వశం కలిపి వారిని చంపేయడానికి నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. సార్ అలా అయితే ఆఫీస్కి వెళ్ళండి సార్. లేదు, నా ఆఫీస్ అక్కడ టాయిలెట్లైనా తెరిచింది. సార్ చైర్ ఇదిగోండి. ఓ, చైర్ వద్దు. చైర్లో కూర్చితే నేను చచ్చిపోను. చైర్ నాకు వద్దు.
వదిలో. ఆ మష్రూమ్లో ఆ మింట్ ఆకులో ఎలాంటి విషము లేదు కదా? లేదు సార్, అందులో విషం లేదు. మష్రూమ్లో కూడా విషం లేదంటే మింట్ ఆకులో ఏసీపీని ఇరికించొద్దు. దీనికి ఏసీబీ సార్కి సంబంధం ఏంటి సార్? విషం లేదంటే లేదు. అయితే దాన్ని కాళ్ళ మీద పోయి పడిపోండి, వాడికి పూజ చేయండి. ఇలా చూడండి సార్, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. నేరం చేసింది కన్న తండ్రి అయినా ఖచ్చితంగా నేను అతన్ని వదిలిపెట్టే రకం కాదు. నిన్ను నేను అభిమానించొద్దు, బాగా గుర్తుపెట్టుకో. ఈ డీసీపీ చిత్రంలో ఉన్నాడు కదా, వాడు తేలు, ఊరికే ఉండడు. మీ అందరినీ నేను వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? బోల్డ్ అని సమస్య ఉన్నా ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. నేనేమనుకున్నానో అదే ఖచ్చితంగా జరుగుతుంది. నేను అనుకున్నది జరుగుతుంది. ఏదైనా గుర్తుకొస్తుందా సలోంకి? ఇదేంటి సార్? ఈ స్టెరర్లోనే ఆ విషం ఉండింది. ఆ వ్యక్తి ఇది దాచడానికి ముందే నేను ఇది తీసుకొచ్చాను. సార్, ఇందులో విషం ఉందా లేదా? ఇందులో విషం ఉంది. ఇందులో కాకపోతే విషం ఎక్కడి నుంచి వస్తుంది? టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం, ఎక్కువ తాగారు, అందువల్ల డీహైడ్రేట్ అయిపోయింది. అలా అయితే ఇవి నాతో తీసుకువెళ్ళొచ్చా? లేదు, ఇప్పుడైతే వద్దు, కాసేపు అబ్జర్వేషన్లో ఉంచండి మేడం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. నీ పాకెట్లో ఏం పెట్టావు? అబ్బాయి ఏం లేదు మేడం. నువ్వే తీసిస్తావు లేకపోతే నేనే తీనా? తేయ్. నా డ్రాయింగ్ రూమ్లో డ్రాగన్ వ్యాలీ పెయింటింగ్ ఉంది. దాని వెనకాల ఒక లెటర్ ఉంది. సిఏడి వచ్చేలోపే ఆ లెటర్ తీసి చింపి పాడేయండి. నువ్వు తన ఇంటికి వెళ్ళాలనుకున్నావా? అవును మేడం, వాళ్ళ సర్వెంట్కి ఇమ్మని చెప్పారు మేడం. ఆ లెటర్లో ఏముంటుంది? అన్నిటిని చెక్ చేయండి. ఏ పెయింటింగ్లో డ్రాగన్ ఉందో చెక్ చేయండి. పూర్వి, పంకజ్, ఇదిగో ఇందులో చూడండి, డ్రాగన్. సో ఇదే నా సీక్రెట్. అలాగా, రాకేష్ కర్మాచియా ఏంటి? కరామచియా ఏంటి? కర్మాషియానా? ఓకే, థ్యాంక్ యూ. డీసీపీ చిత్రులు ఇక్కడి నుంచి స్టెరర్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఆ స్టెరర్ ఆయనకి ఇక్కడ దొరికింది. రాకేష్, నేను డ్రింక్ చేసి తీసుకొచ్చినప్పుడు దాన్ని తీసుకొని మీరు స్టెరర్తో తిప్పారా లేదా? అది సార్, నేను ఏమంటున్నావు? 10 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉన్నావు కదా? అవును సార్. నీ గురించి మొత్తం తెలిసిపోయింది రాకేష్. నువ్వు 10 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతూ ఉన్నావు. అంటే విజయ్ని ఎప్పుడు చంపాలా అని. అవును సార్, అవును. ఈరోజు ఆ మోసగాడు చనిపోయాడు. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. సార్, వాడు నాకు ఫ్రెండ్ సార్. వాడి వల్ల నేను 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాను.
ఓ పార్ట్నర్గా ఉంటూ నాకే వెన్నుపోటు పొడిచాడు సార్. ఆ విషయం తెలుసా మీకు? చూడు, ఇవన్నీ ఏంటో చూడు. ఏమైంది రాజేష్? ఎందుకు అన్ని వేసి విరగొడుతున్నావు నువ్వు ఇప్పుడు? ఏయ్, 5 క్లయింట్స్ నాకు కంప్లీట్ చేశారు. వాళ్ళకి యాంటిక్ విగ్రహాలు సప్లై చేశాం కదా, అవన్నీ నకిలీ బట్ట. ఇప్పుడు 5 క్లయింట్స్ కంప్లైంట్ చేశారు. అయ్యో, అయితే నువ్వు జైలుకి వెళ్ళాలా? నేనెందుకు జైలుకి వెళ్తాను? ఒకవేళ నేను జైలుకి వెళ్ళాల్సి వస్తే నువ్వు కూడా నాతో పాటు రావాలి. మనం పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం రాజేష్, కానీ ఇప్పుడు కాదు. మన పార్ట్నర్షిప్ డీల్ అయిపోయింది కదా. ఇప్పుడు అన్నిటికీ బాధ్యత నీది మాత్రమే రాజేష్. రేయ్, ఏయ్, మోసగాడా, నేను చేయి జైలుకి తీరా. వెళ్ళాల్సి వస్తే ఏయ్. నిన్ను నాతో పాటే తీసుకెళ్తాను. నిన్ను ఊరికే వదిలేస్తాను అనుకోకు. రేయ్. ఏయ్. సో అందుకే నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు. మీలో ఆయనకి ఎవరో విషయం ఇచ్చారు. నువ్విచ్చుండాలి, లేదంటే వాళ్ళల్లో ఒకరిచ్చుండాలి. అలా లేదంటే ఈ రోహిణి. ఆయన నా అన్నయ్య. అన్నయ్య లేదంటే మాయా. లోపలికి రా. రండి రండి మాయా గారు, రండి. దేనికోసం వల వేశారు? సార్, తిని ఇంటి నుంచి ఈ లెటర్ దొరికింది. నేను విజయ్ టోంకి. నా ఇష్టానికే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణానికి నేను తప్ప ఇంకెవ్వరూ కారకులు కారు. విజయ్ టోంకి. విజయ్ ఆత్మహత్య చేసుకుంటాను అని లెటర్ రాశాడు, కానీ అది మాయ దగ్గర ఉంది. అవును సార్, ఈ లెటర్ దాచిపెట్టడానికి ప్లాన్ చేసింది, కానీ నేను పట్టుకున్నాను. విజయ్ మరణం తర్వాత ఆయన శవం పక్కనే ఈ ఉత్తరాన్ని పెడదామని ఈవిడ అనుకుంది. నువ్వు ఇంకో మూవీ చేయబోతున్నావు. నేను కూడా సరే అని చెప్పేశాను. కానీ సార్, మీకు కూడా తెలుసా నా దగ్గర డేట్స్ లేవని చెప్పి. ఎచ్చుడు మాయా, కుదరదన్న మాట నా డైరీలోనే లేదు. అలాగే ఓకే అని చెప్పకపోతే నేను అస్సలు వదలను. ఐఎమ్ సారీ, నేను అలా చెయ్యలేను. నేను ఈ మూవీ చేయలేను. ఐఎమ్ సారీ. సరే, ఇకపై నువ్వు ఎప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం రాదులే నీకు. ఇకపై సారీ అంటే ఎలా ఉంటుందో చూస్తావు నువ్వు. సార్, ప్యాకప్. అరే ప్యాకప్ చేయండి, ప్యాకప్. సార్, కానీ ఎందుకు సార్? ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, అంతలోపలే ప్యాకప్ ఎందుకు చేయాలి? అరే షూటింగ్ అయిపోయిందమ్మా, ఇకపై షూటింగ్ జరగదు. సార్, ఇదంతా నా లేటెస్ట్ ఫోటోషూట్. అరే మేడం, ఇదంతా మీరు చూపించాల్సిన అవసరమే ఉంది. మీ టాలెంట్ గురించి అందరికీ తెలుసు కదా మేడం. పైగా మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. యా షూర్. విజయ్ సార్ చెప్పండి. ఓకే ఓకే సార్. సరే, ఈ రోల్కి నేను సెలెక్ట్ అయ్యానా? ఈ సినిమాలో అయితే లేదు. ఆల్మోస్ట్ అందరినీ ఎంపిక చేసేసాం మేడం. నేను మీకు మాటేస్తున్నాను, వచ్చే సినిమా ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ ఇస్తాను. హలో Hi. రేణుకా. నైస్ టు థ్యాంక్ యూ, మీట్ నేను యు. బాగున్నాను. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. మాయా ఎందుకని ఇక్కడికి వచ్చింది? దానికి తెలీదా దాని టైం అయిపోయిందని? అసలు దాని దగ్గరికి ఏముంది? అయినా సరే తన మీద జాలి చూపించి మంచి రోలు గిద్దామనుకున్నాను. ఈలోపు మన ఫినాన్షియర్ విజయ్ ఆయన ఇప్పుడే ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు మాయాకి రోల్ ఇవ్వద్దు అన్నారు. మీరందరూ ఇప్పుడు ఒక మ్యాజిక్ చూడబోతున్నారు. సచిన్, సమ్ రాకేష్ని చెక్ చేయండి. సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్
సార్ చెప్పేది వినండి సార్ సార్. ప్లీజ్. సార్ నా దగ్గర ఏమీ లేదు సార్, నన్ను నమ్మండి. మొబైల్ మాత్రమే ఉంది. సార్ డైస్. పాచికలు, డైస్. దీంతో పాటు ఇంకొక డైస్ ఉంది కదా, అది నా దగ్గర ఉంది. ఈ 2 డైసు విజయ్ కింద పడేసినప్పుడు నా చేతికొచ్చాయి. అప్పుడు ఇందులో ఉన్న ఒక డైస్ కింద పడిపోయింది. రాకేష్ అది చూశాడు. విక్రమ్, వెళ్ళి ఏదో ఒక టేబుల్ తీసుకురండి. ఇప్పుడు చూస్తారు నిజమైన మ్యాజిక్ని. మొదటి వంతు నీది. త్వరగా వేయ్. ఆరు 6 12. వెళ్ళు నీ చోటుకి. రాకేష్ సార్, మీరు రండి. కమాన్, త్వరగా త్వరగా పట్టుకోండి. ఆరు 12. ఈసారి కూడా 12 పడింది. మ్యాజిక్ కదా ఇది. విజయ్ డైస్ వేసే సమయం వచ్చినప్పుడు మాయా ఎవరికీ తెలియకుండా డైస్ మార్చేసింది. విజయ్కి తర్వాత అని 12 అని పడుతూ ఉన్నప్పుడు విజయ్ ఏమో హౌస్లోకి వెళ్ళిపోయాడు. ఆయన హౌస్లోకి వెళ్ళిన వెంటనే నేను చేసిన డ్రింక్ని తాగాల్సి వచ్చింది. అప్పటి వరకు అంతా బాగానే జరిగింది. కానీ నా డ్రింకులో రాకేషే స్టెరర్ని తిప్పాడు. చెప్పండి సోలంకి, ఏంటి విషయం? స్టెరర్లో విషం లేదా? తర్వాత నెక్స్ట్, చిత్రోళి గారి ఆరోగ్యం ఎలా ఉంది? సరే, ఓకే. రాకేష్ టెర్రర్ తిప్పిన తర్వాత ఆ డ్రింక్ మాయా చేతికొచ్చింది. మాయా ఏం చేశారు? ఆవిడ మోచేతికి వేసుకున్న బ్యాండేజ్ని తడిపి ఆ డ్రింకులో వేశారు. నేను కాదు సార్. బ్యాండేజీలో ఉన్నది విషం. సార్ బ్యాండేజ్ లేదు సార్. బ్యాండేజ్ లేదా? సార్ అందులో విషం లేదు సార్. విషం అంతా లేదు. విషం లేదా? బ్యాండేజీలో విషం లేదా? మరి మాయా చేతిలో ఉన్న బ్యాండేజీలో విషం లేకపోతే విషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చుంటుంది? బ్యాండేజీలో లేని విషం అందులోకి ఎక్కడి నుంచి వచ్చుంటుంది? ఏంటి రఘు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో. ఏంటి రఘు? సార్, విజయ్ మా నాన్నగారిని జైలుకి పంపించాడు సార్. దొంగ కేసు వేసి లోపలికి వెళ్ళాక మా నాన్నకి పిచ్చి పట్టింది. అయితే నీకు అందులో ఏదో కారణం ఉంది, విజయ్ని చంపాలి అని. అయితే చెప్పు, విజయ్ని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకు చంపాలనుకున్నావు? శ్రేయ, రోహిణి లెఫ్ట్ హ్యాండ్ని కాస్త పట్టుకోండి. లేదు లేదు.
లేదు నేను కాదు నేను కాదు అని చెప్తున్నానా నా చేయి వదులు నేను కాదు చెప్తే విను అరే నా చేయి వదులు వద్దు నా చేయి వదులు అరే నిన్నే ఇదిగో చూసారా విషం ఇక్కడి నుంచే వచ్చింది రోహిణి వేసుకున్న ఉంగరం నుంచి నువ్వు 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 ఇక నువ్వు నలుగురు విజయ్ని చంపడానికి ప్లాన్ చేశారు మీ బ్యాడ్ టైం విజయ్ ఏసీపీ ప్రద్యుమన్ని పార్టీకి పిలిచాడు నన్ను చూసిన వెంటనే మీ నలుగురికి పెద్ద షాక్ ఎలాగైనా విజయ్ని చంపాలనుకున్నారు విజయ్ తెల్లవారేసరికి ఈ దేశం నుంచి పారిపోవాలనుకున్నాడు డ్రింక్ గ్లాస్ రోహిణి చేతికి వచ్చిన వెంటనే ఇందులో ఉన్న విషాన్ని రోహిణి ఆ డ్రింక్ లో వేసేసింది ఉంగరంలో ఉన్న విషం డ్రింక్ లోకి వెళ్ళిపోయింది రోహిణి ఉంగరం క్యాప్ని సరిచేసుకొని ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి బయలుదేరి కిందకి వెళ్ళి కూర్చుండిపోయింది నేనే చంపేశావు కదా వాడు నాకు అన్నయ్య కాదు వాడు ఓ మోసగాడు రాకేష్ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య వస్తే పెద్ద సమస్య అవుతుంది అర్థం చేసుకో రాణి అతన్ని నేనేమీ భయపడను. అవునా అంటే ఆయన దగ్గర ఏం చెప్తా అదే నీకేం చెప్పానో అదే రోహిణి అంటే నాకు ఇష్టమని చెప్తాను. యాక్చువల్లీ అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం అందుకే ఆయన బిజినెస్ పార్ట్నర్ గా మిమ్మల్ని ఎంచుకున్నాడు. అందుకనే నాకు అనిపిస్తోంది అతను మనల్ని లైఫ్ పార్ట్నర్ చేస్తాడు అని. వద్దని అసలు అవునా? అరే రాకేష్ ఇక్కడ నువ్వు నా చెల్లితో ఏం చేస్తున్నావు ఎంత ధైర్యం నీకు అన్నయ్య నువ్వు విజయ్ నేను ఈ విషయం నీకు చెప్దామని అనుకున్నాను. యాక్చువల్లీ రోహిణి అంటే నాకు చాలా ఇష్టం. షట్ అప్ ఈ లవ్ గివ్ ఇంకేమైనా ఉంటే వేరే వాళ్ళతో పెట్టుకోపో. అన్నయ్య నేను కూడా ఇతని షట్ అప్ ప్రేమిస్తున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు విజయ్, వెళ్ళు యాక్చువల్గా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో తప్పేముంది చెప్పు. వెళ్ళు ఇక్కడ నుంచి ముందు బయటికి వెళ్ళు పెళ్లి లేదు గిలి లేదు అరే, పోరా బయటికి విజయ్, నువ్వు బయటికి వెళ్ళు రోహిణి, నువ్వైనా ఏయ్, చెప్పు. నువ్వు లోపలికి వెళ్ళు ఏయ్ నువ్వు వెళ్ళరా బయటికి అన్నయ్య. ఐ సే గెట్ అవుట్ అన్నయ్య చెప్తే విజయ్, విను. బయటికి వెళ్ళకుండా నేను ఏయ్ బయటికి వెళ్ళరా విజయ్, మేమిద్దరం love చేసుకుంటున్నాం. మర్యాద బయటికి వెళ్ళు అన్నయ్య, చెప్పేది నీకే చెప్తే విను వెళ్ళమ్మా అన్నయ్య. లోపలికి వెళ్ళు వాడు నాకు రావాల్సిన ప్రాపర్టీ కూడా వాడి పేరు మీద రాసుకున్నాడు. నేను ఏం చేయగలను చెప్పండి. అరే ప్రద్యుమన్ సార్ మీరు అరే ఐఎమ్ సో సారీ మ్యాన్ నేను ఏం చేయాలి క్షమించమ్మా నేను తప్పు చేశాను మీ దగ్గర అడగకుండా మీ బ్యాగ్లో చెయ్యి పెట్టాను గన్ను చూసిన వెంటనే చాలా భయపడ్డాను ఇక్కడి నుంచి పారిపోయాను